యేసయ్య నీ కోసం కూడా అలానే కష్టపడ్డాడు. ఆయన కష్టపడ్డ దాన్ని బట్టి నీకు బయటికి అంటే ఎదురవుతున్న ప్రతి పరిస్థితి నుంచి ఒడ్డున పడటానికి సహాయపడుచున్నాడు. నువ్వు కూడా అనేకులకు సహాయపడాలని, క్రీస్తు సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత నీలోకి రావాలని ఆయన తపన పడుతున్నాడు. ఆ వస్తున్న దాన్ని బట్టి అనేకులను ప్రభు కొరకు నువ్వు సిద్ధపరచాలని కూడా ఆశపడుతున్నాడు. ప్రభు పాదాలు పట్టుకుని ప్రార్థన చేద్దాం. ప్రార్థన. ప్రేమ గల మా కన్న తండ్రి యేసయ్య, నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు. విన్న ఈ మాటలు వ్యర్థమైపోకుండా మా హృదయాలు బదిలపరచు. నీ వాక్యాన్ని హెచ్చించుకుంటున్నావు, నీ నామాన్ని ఘనపరుచుకుంటున్నావు. ఎంతమంది నీ బిడ్డలు ఈ మాటలు విని దేవా ఇదిగో తండ్రి నీతో తీర్మానం చేసుకుంటున్నారో బిడ్డలను కృపతో జ్ఞాపకం చేసుకుని అంగీకరించండి దేవా, సహాయం చేయండి. అలాగే మాకు మా మీద ఇంకెవరికైనా కళ నిద్ర దర్శన స్వప్నాలు చూపించబడ్డారు. సమస్త చీకటి శోధనుడి ప్రభావం నీవు నాకు ఇచ్చిన అధికారం చొప్పున మేమంతా కలిసి ఏకీభవించి యేసునామమున వాటినాడు ప్రభావాన్ని బంధిస్తున్నావు, లయపరుస్తున్నావు. బంధించి లయపరిచిన నీ కృతజ్ఞతాస్తుతులయ్యా. మాకు మా మీద ఇంకెవరికైనా కళ నిద్ర దర్శన స్వప్నాలు చూపించబడ్డారు. సమస్త మంచి కళ, మంచి దర్శనం, మంచి స్వప్నం తెలుసు. సమస్త మంచి యేసునామములో త్వరపెట్టే జరిగేలా చేసి నెరవేర్చుదండి. యేసునామములో త్వరపెట్టే జరిగేలా చేసి నెరవేర్చిన నీ కృతజ్ఞతాస్తుతులయ్యా. మా నిమిత్తం ప్రార్థించమన్న ప్రతి ఒక్క అవసరత నీ కృప తీర్చు. మా కోసం, పరిచయం కోసం అన్ని విధాలు ప్రార్థన చేస్తున్న ప్రతి బిడ్డను దీవించి నీ కృపలు వర్తిల్లొచ్చి నీ సేవలు గొప్పగా అభిషేకించి వారిని వాడుకో. ముందున్న ఆరాధనలు, సంఘ క్రమాలు, అన్ని విషయాలు మీరు చూడండి. నువ్వు అనుకున్నది జరిగించు ప్రభువా. నీకు స్తోత్రాలయ్యా. నీ కార్యములు జరిగించమని శుక్రవారం, ఆదివారం అయ్యా ఇదిగో తండ్రి ఆరాధన క్రమం చక్కగా జరిగించు. అన్ని విషయాలు కృప చూపించు. పరిచయలో కావలసిన అవసరత ఆర్థికంగా కానీ, సెల్ ఫోన్ విషయంలో కానీ, మందిరం పైకప్పు బాగు చేసుకునే అన్ని విషయాల్లో సహాయం చేయి. నీ చిత్తంలో ఉన్న బిడ్డల ద్వారా ప్రభువా సహాయం అందించి నువ్వు మాత్రమే మహిమ పొందమని నీకే వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ సమాజంలో ఉన్న ప్రజలు వారు చేస్తున్న పనులను ఆశీర్వదించు. ఇళ్లలో పాచి పనికి వెళుతున్నా, ఫంక్షన్ హాల్లో క్యాటరింగ్ పని, ఇలా దేవా అక్కడ అంటుదా ఉంటాను, ఆకులు ఎత్తే ఇలా పనులు హోటల్లో వెళ్తున్నారు. బిడ్డలు కాపాడు. మరి ముఖ్యంగా ఆడపిల్లలు కాపుదల దయచేయి అయ్యా. స్కూళ్ళు చదివితే సెలవులు ఇచ్చారు. బిడ్డలకు కృపతో భద్రపరిచి ఎండాకాలం ఎండ తగలకుండా పసిబిడ్డల మొదలుకొని వృద్ధుల వరకు అందరికీ కాపుదల దయచేయి. ఈ సమాజంలో, పట్టణంలో సేవ చేస్తున్న ప్రతి ఒక్కరిని దీవించు. వ్యక్తిగతంగా సేవపరంగా పిలుపు 4 పందం ప్రకారం వారి అవసరతలు, అక్రతల్ని కృప తీర్చు. అన్ని విషయాలు కృప చూపించమని మున్సిపాలిటీ పనికి వెళ్ళాడు, బేల్దారి పని చేశాడు, రైతు కూలి పనులకు వెళ్ళాడు, అయా చిత్తుగాతాలు ఎరుకోవడానికి ఇలా పలు రకాల పనులు ప్రతి బిడ్డను కాపాడు. అన్ని విషయాలు వారి జీవన ఆధార పనులు, రెక్కల కష్టార్జితాన్ని ఆశీర్వదించి రాలేకపోయిన బిడ్డలను దర్శించు. నీ చిత్తమైతే పని ఆశీర్వదించు. సంఘ బిడ్డలను కూడా అయా ఆశీర్వదించి వారు చేస్తున్న పనుల, వ్యాపారాలు సమస్తాన్ని ఆశ్రయించి కృపలు వర్తించు. అన్ని విషయాలు కృపను గురించి నువ్వు మాత్రం మహిమ పొందమని మా ప్రియుడును మా రక్షకుడైన యేసయ్య ఉన్నతనంత శక్తిగల నామమున అడిగి వేడుకో ప్రార్థన సమస్తం పొందుకొని నేను మహిమపరుచుకుంటున్నాం మా కన్న తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, ఆయన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహాయ సహవాసం సమకూడిన, అలాగే శబ్దంత్రాల ద్వారా విన్నా, అలాగే సెల్ ఫోన్ ద్వారా విన్నా, అలాగే వీడియో ద్వారా వింటున్నా, అలాగే ఇక ముందు వినబోతున్నా, అలాగే సార్వత్రిక సంఘంలో ఉన్న సకల పరిశుద్ధులందరికీ నిత్యత్వం చేరు పర్యంతరం సదాకాలం చూడే ఉండి ప్రభు ఆశించినట్లు మనందరినీ సిద్ధపరిచి ఆయన మాత్రమే మహిమ పొందును గాక. ఆమేన్. యేసు రక్తమున కీర్తి, ప్రభేసు రక్తమున కీర్తి, ప్రభేసు నామము సంపూర్ణమైన విజయం కలుగును గాక. ఆమేన్. అపవాది వాడి దూతలు, చీకటి అంధకార శక్తులు, క్రియలు అవెంత ప్రమాదకరం మంత్ర ప్రయోగాలైనా వీటన్నిటికీ అనంతనాశనం, సర్వనాశనం, నిత్యనాశనం కలుగును గాక. ఆమేన్. యేసు రక్తమునకే జయము, జయము, జయము. ఆమేన్. అందరికీ వందనాలు. ప్రభు యొక్క కృప, పరిశుద్ధాత్మ మీకును, మీ భార్య భర్తలు, బిడ్డలకు, కుటుంబ సభ్యులు, కుటుంబానికి కలిగిన సమస్తములకు, అలాగే సేవా పొలాలకు, సంఘాలకు, సంఘ బిడ్డలకు 2 తిమోతి 1:12 ప్రకారం
ఆ గడియ వరకు ప్రభు కాపాడగల సముద్రాన్ని ఆ లేఖనం ప్రకారం ప్రభు యొక్క కృపను బట్టి, ఆత్మను బట్టి, ఆయన కృపా హస్తాలకు నన్ను మమ్మల్ని అందరినీ అప్పచెప్పి ఆయన్నే మహిమపరుస్తున్నాను. ప్రభు అట్టి కృప మనందరికీ అనుగ్రహించినందుకు ఆయనకి మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రభువే చూడండి, నడిపించును గాక. ఆమేన్. అందరికీ వందనాలు.